హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ రెసిపీ అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే హెల్తీగా, చాలా టేస్టీగా ఎవ్వరైనా చేసుకోగలిగేంత ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. కేక్ అయితే చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా వచ్చిందండి. సో, లేట్ చేయకుండా ఈ కేక్ రెసిపీ ఎలా చేసేయాలో చూసేద్దాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ప్లమ్ కేక్ కోసం ఫస్టు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ని చిన్న పీసెస్‌లా కట్ చేసుకోండి. నేనిక్కడ కొన్ని జీడిపప్పు, బాదం, పిస్తా, ఆక్రూట్ అలాగే కొన్ని చెర్రీస్‌ని చిన్న పీసెస్‌లా కట్ చేశాను. రైజిన్స్‌ని అలాగే బ్లాక్ కలర్ రైజిన్స్‌ని కూడా అసలు కట్ చేయకుండా అలాగే వదిలేశాను. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒక కప్‌లో వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక కప్పొచ్చేలాగా మెజర్ చేసుకోండి. ఇవన్నీ కలిపితే ముప్పావు కప్పే వచ్చాయి. సో, ఇందులో నేను 1 కప్ ఫిల్ చేయడం కోసం కొన్ని టూటీ ఫ్రూటీ అలాగే మీ దగ్గర ఉంటే కొన్ని కర్బూజా సీడ్స్‌ని కూడా వేసుకొని వాటిని మొత్తం అలా 1 కప్ సెట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో అరకప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం కరగటం కోసం 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకొని, బెల్లం కాస్త మరగడం స్టార్ట్ అవుతున్న స్టేజ్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా వేసుకొని, బెల్లం వాటర్‌లోనే డ్రై ఫ్రూట్స్‌ని లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఈ బెల్లం వాటర్‌లో డ్రై ఫ్రూట్స్‌ని పూర్తిగా చల్లారనివ్వడం కోసం పక్కన పెట్టేయండి. ప్లమ్ కేక్ అంటే ఓన్లీ స్వీట్‌నెస్సే కాదు కాస్త స్పైసెస్ కూడా ఉంటాయి. సో, అందుకని ఒక మిక్సీ జార్‌లో 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 4 యాలకుల్ని అలా వేసేయకుండా యాలకుల్లోని ఇలా సీడ్స్‌ని సెపరేట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కొన్నే ఉన్నాయి కాబట్టి మెత్తగా ఫైన్ పౌడర్‌లా బ్లెండ్ అవ్వడం కోసం 1 టీ స్పూన్ పంచదార వేసుకుంటున్నాను. దీనితో పాటుగా అర టీ స్పూన్ వరకు సొంఠి పొడైతే వేసుకుంటున్నాను. మీ దగ్గర సొంఠి పొడి లేకపోతే స్కిప్ చేసేయండి ప్రాబ్లమ్ లేదు. వీటన్నింటిని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి చల్లారి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌లో అరకప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదండి. ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ వేశాను. అలాగే డ్రై ఫ్రూట్స్ పూర్తిగా చల్లారకుండా మీరు ఆరెంజ్ జ్యూస్ వేసినా కేక్ రెసిపీ చేదొస్తుంది. సో, అందుకనే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆరెంజ్ జ్యూస్ వేసి కలిపి అందులో నాననివ్వండి. ఇప్పుడు కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో కరిగించి చల్లారపెట్టుకున్న బటర్‌ని ఒక పావు కప్పు వరకు వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్‌లో ఉన్న పాలను మాత్రమే వేసుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి. మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడొక జల్లెడ పెట్టి అందులో 1 కప్పుల గోధుమ పిండి లేదంటే మైదా పిండైనా వేసుకోవచ్చు. పావు కప్పు వరకు మిల్క్ పౌడర్, అలాగే ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క పొడిని కూడా వేసుకొని, ఈ మూడింటిని కూడా బాగా జల్లించుకోవాలి. మిల్క్ పౌడర్ వేసి చేయటం వల్ల కేక్ టేస్ట్ మరింత బాగుంటుందండి. సో, మొత్తం అన్నీ జల్లించేసుకున్న తర్వాత ఒక విస్కర్‌తో లేదంటే ఫోర్క్‌తో ఈ విధంగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ మొత్తం బటర్‌ని, పిండిని అంతా కలిపిన తర్వాత ఫైనల్‌గా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసుకొని ఒక వైపు నుంచి కలుపుకుంటూ రావాలి. అలా కలుపుకుంటూ రావడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా అంతా బాగా కలుస్తాయన్నమాట. సో, మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఒక స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో బ్యాటర్ అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలపడం వల్ల కేక్ చక్కగా స్పంజీగా, ఫ్లఫీగా సూపరొస్తుందనమాట. ఫైనల్‌గా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇవి 2 స్పీడ్‌గా రియాక్ట్ అవ్వడం కోసం ఒక టీ స్పూన్ వరకు వైట్ వెనిగర్‌ని వేసుకొని మరొకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. చూసారు కదా! ఫైనల్‌గా మనకి ప్లమ్ కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్‌ని ముందుగా గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి పెట్టుకున్న కేక్ ట్రేలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఒక 2 సార్లు ట్యాప్ చేసి ఆ పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో నచ్చినట్టు చక్కగా గార్నిష్ చేసుకోండి ప్లమ్ కేక్‌ని. ఈ ప్లమ్ కేక్‌ని బేక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెలో సాల్ట్ అలాగే స్టాండ్ పెట్టి మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో బాగా ప్రీహీట్ చేసుకున్న ఒక పెద్ద గిన్నెలో ఇప్పుడు ఈ కేక్‌ని ప్లేస్ చేసుకోవాలి. మనకి ప్లమ్ కేకు కాస్త ఉడకడానికి టైం పడుతుంది. ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్సే వేసాం కదా! అవి లోపల నుంచి బాగా కుక్ అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుందండి. సో, లో ఫ్లేమ్‌లోనే ఒక గంట సేపు మనం బాగా బేక్ చేసుకుంటే చక్కగా ఫ్లఫీగా వస్తుందనమాట. ఒక గంట తర్వాత కేక్ సరిగ్గా బేక్ అయిందో లేదో చూసుకోవడం కోసం ఒక చాక్ లేదంటే టూత్ పిక్‌ని లోపల వరకు గుచ్చి చూసుకోండి. ఇవి 2 మనకి నీట్‌గా వచ్చేసాయి పిండి అంటుకోకుండా అనుకుంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని
కేక్‌ని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద మాత్రం అసలు ఓపెన్ చేయొద్దు. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని డీమౌల్డ్ చేసుకోవాలి. అప్పుడే అది గట్టిగా ఉండి విరిగిపోకుండా ఉంటుందనమాట. చూసారు కదా! కేక్ లోపల వరకు చక్కగా బేక్ అయ్యి మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు ఈ కేక్‌ని చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా హెల్తీగా, సింపుల్‌గా చేసుకునే ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మనం మైదా, పంచదార వాడకుండా గోధుమ పిండి, బెల్లంతో చేసిన ఈ హెల్తీ ప్లమ్ కేక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.